అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక రిలయబుల్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, ఎల్లారెడ్డి మండలంలో హాజీపూర్ గ్రామ సమీపంలో ఒక అడవి జంతువు చనిపోయినట్టుగా రుచాయిగా తెలిసింది. వెంటనే నేను సంబంధిత రేంజ్ ఆఫీసర్ శ్రీ ఓంకార్ గారిని, అదే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ విలేజ్కి పంపించడం జరిగింది. సో అక్కడ వాళ్ళు డిస్క్రీట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చినారు, నిజంగానే అక్కడ ఒక అడవి జంతువు చనిపోయినట్టుగా. సో వెంటనే నేను బయలుదేరి విలేజ్కి వచ్చిన తర్వాత పోలీస్ వారి సహాయంతో, అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వారిని కూడా డాక్టర్ రవికుమార్ గారిని కూడా పిలిపించేసి వారందరి సమక్షంలో ఈ దూప్యా అనే అతను, కడావత్ దూప్యా అనే అతన్ని సహాయంతో అక్కడ వెతికి తీయగా అక్కడ ఒక అడవి జంతువు చనిపోయిన విషయం నిజంగా నిర్ధారణ జరిగింది. సో అది పరిశీలించి చూడగా అది చిరుతపులిగా నిర్ధారించడం జరిగింది. సో ఆ చిరుతపులి యొక్క కళేబరాన్ని ఎల్లారెడ్డి రేంజ్ ఆఫీస్ పరిధిలోకి కాంప్లెక్స్కి తీసుకుని వచ్చేసి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో ఈ చిరుతపులి వచ్చేసి సుమారుగా 2 ఏళ్ల వయసు ఉన్నట్టుగా, తర్వాత ఇది ఆడ చిరుతపులిగా నిర్ధారించడం జరిగింది. దీని యొక్క గోర్లు, తర్వాత కూరపళ్ళు అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి, వాటి డిస్టర్బ్ ఏం కాలేదు. తర్వాత ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం జరిగినది. ఇప్పుడు ఈ కళేబరాన్ని తీసుకెళ్ళి అడవిలో మేము ఫర్దర్ డిస్పోజల్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.